నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి జనాగ్రహ సభకు ప్రధాని మోడీ వస్తున్నారు. ఆ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఆ సభ వల్ల తెలంగాణలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది మనతోటి చెప్పడానికి బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఉన్నారు. వారిని మరి సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్, ఇప్పుడు ఈ 10వ తారీఖు ఏదైతే జనాగ్రహ సభ జరుగుతుందో దాని గురించి ఎట్లా ఏర్పాట్లు చేస్తున్నారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? బహిరంగ సభ 2-3 లక్షల మందితో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కనీసం 2 లక్షల మంది వస్తారని చెప్పి మేము పూర్తి నమ్ముతున్నాం. బెంగాల్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈరోజు మోదీ గారు మొట్టమొదటిసారిగా రావటము, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రావటము, ఈ యొక్క నేపథ్యంలో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీకు ప్రధానమంత్రి రాక ఒక మంచి శుభచిహ్నము, తర్వాత ఉత్సాహం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సార్, ఇది ఈ మీటింగ్కి సంబంధించి కాంగ్రెస్ కూడా ఈయన ఏదైతే ఈ మహిళా రిజర్వేషన్ బిల్ని అపోజ్ చేసిన వాళ్ళే మళ్ళీ దాన్ని అమలు చేశాక మీరు రావాలి, అలాగే ఈ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో క్యాచ్ సెన్స్ సంబంధించి మెన్షన్ చేయాలని చెప్పి అవి చేసిన తర్వాత రావాలని చెప్పి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపైన వాళ్ళ బాగా అభ్యంతరాలు ఎవరు మనకు వస్తే కానీ ప్రజలు వాళ్ళ అభ్యంతరము వాళ్ళ మీద ఉన్నది, మహిళల అభ్యంతరం కాంగ్రెస్ మీద ఉన్నది. అసలు కాంగ్రెస్ ఈ యొక్క రిజర్వేషన్ సపోర్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మొత్తం తమిళనాడులో కానీ బెంగాల్లో కానీ ఎక్కడ కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి ఈరోజు ఏదైతే పార్టీలు మహిళా రిజర్వేషన్ సపోర్ట్ చేయలేదో అవన్నీ కూడా ఊడ్చుకోపోయినాయి. కాబట్టి ప్రధానమంత్రి, దేశానికి ప్రధానమంత్రి ఇక్కడ రావద్దు అంటే వాళ్ళకేం అధికారం ఉన్నది? మీరు చేసే పని మీరు సరిగ్గా చేయండి. ఇక్కడ మీరే చేయట్లేదు సరిగ్గా. ప్రధానమంత్రి బ్రహ్మాండంగా దేశాన్ని నడుపుతున్నారు, అవినీతి లేకుండా నడుపుతున్నారు. మీరంతా అవినీతి పనులు అయ్యారు, మీకేం అధికారం ఉంది ప్రధానమంత్రి రావద్దని చెప్పడానికి? సార్, ఈ ప్రస్తుత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉంది పరిస్థితి అంటారు? ముఖ్యంగా మీరు రైతుల మీద పోరాటం చేస్తున్నారు, రైతులు ధాన్యం కొనుగోలు చేయట్లేదని చెప్పి దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ధాన్యం కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ఈరోజు అక్కడ రైతులు బాధపడుతూ ఉన్నారు. ట్రక్స్ రావట్లేదు, వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు, టార్పాలిన్ లేవు, బస్తాలు లేవు, సిబ్బంది లేదు. రైతులు అమ్మడానికి అక్కడ కూర్చొని రోజు గడుస్తూ ఉన్నాయి, వానకు తడుస్తూ ఉన్నాయి, మాయిశ్చర్ పెరుగుతూ ఉన్నాయి, దాంతో మొక్కలు వస్తూ ఉన్నాయి. రైతులు చాలా బాధతో ఉన్నారు. అటువంటి రైతులను పట్టించుకోకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోవటం చేస్తూ ఉన్నారు, కానీ రైతుల విషయంలో ఎప్పుడూ పట్టించుకోలేదు. మొన్న టార్పోలిన్ వేయడానికి పోయిన ఒక రైతులు మంచిర్యాల జిల్లాలో చనిపోవడం జరిగింది. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కొనుగోలు కేంద్రాలన్నీ కూడా అన్నీ లాస్ట్ దాని దాకా మీకు కొంటామని చెప్పారు. ఎందుకు కొనట్లేదు? కొనుగోలు కేంద్రాల్లో రైస్ మిల్లర్సు అధికారుల మధ్యన కొమ్మక్కైపోయి ఇవాళ రైతులను బాధ పెడతా ఉన్నారు. కాబట్టి ఇది మొత్తం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈరోజు రైతులు కష్టాలు ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, ఇక ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల ఫలితాలు ఏవైతే వచ్చాయో అది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి అస్సాం, పుదుచ్చేరి కాకుండా మిగతా 3 రాష్ట్రాలు కూడా అధికారంలో పార్టీలన్నీ అధికార మార్పు జరిగింది. దీనిపైన ఎట్లా స్పందిస్తారు? రిజల్ట్ ఎట్లా? ఇప్పుడు అధికారము మాకు ఉన్న అధికారాన్ని కొనసాగించడానికి అస్సాంలో అవకాశం వచ్చింది. దాన్ని బట్టి ఏంటంటే పరిపాలన మాది బాగుంది. కాబట్టి మధ్యప్రదేశ్ మన వెస్ట్ బెంగాల్లో కలకట్టా మనం క్యాపిటల్గా ఉన్నట్టు మనం చూసాం. ఈరోజు అక్కడ ఏదైతే సుధీంద్ర అధికారి పిఏ చంపడం జరిగింది అంటే వైలెన్స్కు మొత్తం బెంగాల్లో హింసాత్మకమైనటువంటి రాజకీయాలు ప్రోత్సహించింది టీఎంసీ. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపించింది, దాడులు చేసినాయి. కాబట్టి ఈ యొక్క నేపథ్యంలో మేము ఏదంటే భారతీయ జనతా పార్టీకు మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు. మేము పోరాడాం, మా కార్యకర్తలు త్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితంగా ఈరోజు మాకు అక్కడ అధికారం వచ్చింది. కాబట్టి బీజేపీ తమిళనాడులో కొంత వెనకంజ చేసిన మిగతా 3 పడుచుల్లో మేము గెలిచినాం, అస్సాంలో గెలిచినాం, బెంగాల్లో గెలిచినాం. ఆ ప్రజలందరూ కూడా బీజేపీ నాయకత్వం చూసి, మా విధానాలు చూసి మాకు ఓటేశారు. సరే, ఇక ఈ బెంగాల్లో వచ్చిన రిజల్ట్ భవిష్యత్తులో తెలంగాణలో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందా? 100% తప్పకుండా తెలంగాణలో బీజేపీ వస్తుంది.